రెండోసారి మిగిలిన కుటుంబాలను కూడా కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఈ కాంటెస్ట్లో కొంతమంది సహకరించలేదు, కొన్ని ప్రతిపక్షాలు దాన్ని కావాలని బీసీ కులగణన అడ్డుకుంటున్నాయంటూ అటు అధికార పార్టీ ఎదురుదాడి చేస్తే తాము కులగణనకు వ్యతిరేకం కాదు, కానీ అది శాస్త్రీయంగా జరగలేదు అనేది విపక్షాలు వాదిస్తున్న నేపథ్యంలోనే అసెంబ్లీ ముందుకి అది టేబుల్ అయింది. బిల్లు ఇవాళ ఇంట్రడ్యూస్ చేశారు, చర్చ ప్రారంభమైంది. రేపు ఆమోద ముద్ర పడే అవకాశం లేదు. దీని మీద అసెంబ్లీలో వాడివేడి చర్చకి తెరలేచ్చినటువంటి పరిస్థితుల్లో ఇదే మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు వివరాలు చూద్దాం. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా విషయంలో కీలక ముందడుగు వేసింది. అసెంబ్లీలో ఇందుకోసం బిల్ ప్రవేశపెట్టడం, చర్చించడం, అన్ని పార్టీలు మద్దతు పలకటం జరిగిపోయాయి. నెక్స్ట్ పార్లమెంట్ ఆమోదమే తరువాయిగా ఉంది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని కోరబోతోంది. బీసీల జనాభా తేల్చేందుకు ఇటీవలే కులగణన సర్వే చేసింది. రాష్ట్రంలో బీసీలు 56% పైగా ఉన్నట్లు తేల్చారు. మొదటిసారి కులగణనలో పాల్గొనని వారి కోసం రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. సో అక్కడితో ఒక టాపిక్ ముగిసింది. తమిళనాడు తరహాలో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో సర్వే చేయాల్సిందని గంగుల కమలాకర్ అంటున్నారు. ఎందుకంటే చాలా రాష్ట్రాలు 50% కోటాకు పైగా ప్రతిపాదించి విఫలమయ్యారని గుర్తు చేస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. తమిళనాడులో కులాల ప్రాతిపదికన బీసీ కమిషన్ ఆధ్వర్యంలో శాస్త్రీయంగా సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారన్నారు. అలా చేస్తేనే ఈ బిల్కు మనుగడ ఉంటుందన్నారు. అటు కాంట్రాక్టుల్లోనూ 42% బీసీలకు కోటా ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. భూసాన్ కమిటీ వేసింది నవంబర్లో వేశారు. భూసాన్ కమిటీ మరి వచ్చింది మార్చిలో. ఈ 3 నెలల్లో ఏం కులం చేసినాం? ఆ రోజు బీసీ కమిటీ తమిళనాడులో 3 సంవత్సరాల కులగాని చేస్తే రిపోర్ట్ సబ్మిట్ జరగదు, శాస్త్రీయంగా అయింది కాబట్టి ఈరోజు 9th షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు భూసాన్ కమిషన్ ఏది? సో నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే, మీరు శాస్త్రీయంగా చేయలేదు, దీన్ని శాస్త్రీయంగా చేయండి. మీరు ఇదే కూడా మళ్ళీ కూడా రేపు పొద్దున తీర్మానం చేసి పంపిస్తే మళ్ళీ మనకు జ్యుడిషియల్గా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను కోరుకుంటున్నా ఒక బీసీ బిడ్డగా ఈ ప్రభుత్వం దీన్ని రెక్టిఫై చేసుకోండి. బీసీ బిల్ ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ కోటాపై అన్ని పార్టీలు ఐక్యంగా ఉంటే ఆ యూనిటీని చూసి కేంద్రం కూడా దిగొస్తుందన్నారు. ఈ అంశంలో పిల్లి శాపనార్థాలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడొద్దన్నారు. దేశానికి రోల్ మోడల్ కాబోతోన్న బిల్పై తమిళనాడు స్ఫూర్తితో పోరాడి రిజర్వేషన్లు సాధించుకుందామన్నారాయన. ఢిల్లీకి వెళ్దామందరం చెప్పినాం, పొద్దున శాసనసభ్యులందరూ ఢిల్లీకి వెళ్దామన్నాం. అందరూ అన్ని పక్షాలను తీసుకెళ్లడం రెడీగా ఉన్నారు. వీరు మనం బరాబరుగా కేంద్రం ఒప్పించే ప్రయత్నం చేద్దాం. దానికి సింగిల్ టోన్ పోవాలి తెలంగాణ నుంచి. తమిళనాడు మనకు ఆదర్శం, అంతే తప్ప దీని మీద ఊరికే నేను చెప్పినట్టుగా నేను కోడికి ఎంటికలెక్క గుడ్డుకి ఎంటికలెక్కే ప్రయత్నం వద్దయ్యా. సో బీసీ బిల్ పార్లమెంటు ముందుకు వెళుతోన్న సమయంలో కొన్ని ప్రశ్నలైతే తెరపైకి తెస్తున్నారు. సమగ్ర కులగణన సర్వేపై ఇప్పటికే కొందరు డౌట్లు వ్యక్తం చేశారు. బీసీల జనాభా ఎక్కువ ఉందన్నారు. సర్వే తప్పుల తడక అన్నారు. దేనికి సీఎం రేవంత్ కౌంటర్ కూడా ఇచ్చారు. 100% తమ సర్వే కరెక్ట్ అన్నారు. తొలి దశలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇచ్చామన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు తాను నాయకత్వం వహిస్తానన్నారు. అఖిలపక్ష నాయకులు అందరం కలిసికట్టుగా వెళ్లి ప్రధానిని కలుద్దామని, బీజేపీ నేతలు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకోవాలని, తాము కూడా రాహుల్ గాంధీని కలిసి పార్లమెంటులో ప్రస్తావించాలని కోరతామన్నారు. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ లేఖ పెట్టండి, ఆ కాపీని మన ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక కాపీని కూడా మార్క్ చేయండి. తక్షణమే మనం ప్రధానమంత్రి గారిని కలిసి చట్టసభలలో బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి, పెంచడానికి, అవసరమైన సవరణలు చేయడానికి వారిని ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా మోడీ గారి దగ్గరికి తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకుంటా. సో బీసీ కోటా బిల్పై ఒక కీలక ముందడుగైతే పడింది. అది ఢిల్లీలో నిలబడుతుందా? సర్వేను ఒప్పుకుంటారా? టెక్నికల్ సమస్యలొస్తాయా? 50% మించి కోటాకు పార్లమెంట్ అంగీకరిస్తుందా? ముఖ్యంగా కులగణనకు సిద్ధంగా లేని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్పై ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాలి.